మీరు టీం వర్క్ ఆడుకునేటప్పుడు ఏమవుతుంది, ఒక ఆటలో మీరు నెగ్గుతారు, ఒక ఆటలో ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు ఏమవుతుంది, మీరు చాలా మంది కొట్లాడుకుంటారు కదా గేమ్స్లో. ఎప్పుడైనా వాడు నెగ్గారనుకోండి, ఇతర టీం చాలా కోపం వచ్చేస్తుంది. ఈసారి ఎలాగైనా సరే వాళ్ళ మీద విజయం సాధించాలని ఇంకొంచెం పట్టుదలతో వెళ్తారు. అప్పుడు చాలా కోపం వచ్చి మీరు మాటలు కూడా అనుకుంటారు, తిట్టుకుంటారు, అవసరం కొట్టుకుంటారు కూడా టీమ్స్లో. కానీ మరి గేమ్ అయిపోయాక మళ్ళీ మీరు కలిసిపోతారు కదా, అవునా? అంటే ఆ టీంలో మీరు గేమ్స్ ఆడినప్పుడు ఏమవుతుంది, మీలో ఓడిపోతే ఓడిపోయాము అదే ఏదో అయిపోయింది అనుకోకుండా మళ్ళీ మీరు గెలవడానికి ట్రై చేస్తారు కదా. అలా మీలో ఏమవుతుందంటే, అంటే ఒకసారి నేను అనుకున్నా మళ్ళీ కలిసిపోయే మనస్తత్వం. పిల్లల్లో గేమ్స్ ఆడితేనే ఓడిపోయిన తర్వాత బాధపడిపోయి కుంగిపోవడం, ఇలా దేన్నైనా ఈజీగా తీసుకోవడం, ఓటమి అనేది కామని మళ్ళీ మనం నెగ్గుతాం అనే భావన అనేది మీరు గేమ్స్ ఆడడం మూలంగా మీ మనసు దాన్ని సిద్ధపడుతుంది. దానివల్ల మీరు పెద్ద అయిన తర్వాత మీ లైఫ్లో మీరు దేంట్లో అయినా ఓడిపోయినా సరే ఇలా జరిగింది కదా, నేను ఓడిపోయిన ఈ పనిలో, సరే నెక్స్ట్ నేను విజయం సాధిస్తాను అని ఈజీగా తీసుకోవాలని మీకు అలవాటు అవుతుంది. అందుకని మనం ఈ వయసులో పిల్లలు ఎప్పుడు కూడా గేమ్స్ ఆడుకోవాలి. మీరంతా మీకు టైం లేదనుకున్నా కానీ టైం ఉంటుంది చాలామంది. ఎందుకు టైం ఉండట్లేదు మీకు, మీరు ట్యూషన్స్కి వెళ్తున్నారు ఎక్కువ మంది. అలా ఫస్ట్ మీరు ట్యూషన్స్ వదిలేయాలి. ఎందుకు ట్యూషన్స్ ఎందుకు మీకు అంటే, మీరు పశువులా మీరు ఒక కర్ర పెట్టి మిమ్మల్ని అదిలించి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పశువుని పట్టుకోకపోతే గట్టిగా పట్టుకుని కొట్టకపోతే అది సరిగ్గా నడవు. మనం మనుషులు కదా, హ్యూమన్ కదా, మన థాట్స్ మనకు ఉంటాయి, మన పని మనం చేయాలనే భావన మనకు ఉంటుంది. అలా మీరు ఎందుకు ఇంట్లో ఉండి చదువుకోలేకపోతున్నారు? ఎప్పుడు అంటే పొద్దురు లేస్తారు, స్కూల్కి రావడానికే మీ పని అంతా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి స్కూల్కి రావడానికే తయారవడం, అన్నీ మళ్ళీ హోంవర్క్ చేసుకోవడం, మళ్ళీ సాయంత్రం ఇక్కడ అవుతుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రేపు స్కూల్కి రావాల్సిన హోంవర్క్లు స్కూల్కి చేయడానికే మీ టైం సరిపోతుంది. దానికి మళ్ళీ ట్యూషన్లో ఏమవుతుంది, 100 మంది పిల్లలు ఉంటారు ట్యూషన్స్లో. మీ దగ్గరికి వచ్చేసరికి ఆ ట్యూషన్ టీచర్ మీ దగ్గరికి వచ్చేసరికి మీ టైం చాలా వేస్ట్ అవుతూ ఉంటుంది. అదే మీరు మీ ఇంట్లో చదువుకున్నారనుకోండి, ఎంతసేపు పడుతుంది ఇచ్చిన హోంవర్క్ చేయడానికి? ఏదైనా ఇచ్చింది హోంవర్క్ మీరు మార్నింగ్ టైం సెట్ చేసుకోవాలి, ఈవినింగ్ హోంవర్క్ రాసేసుకోవాలి, ఎర్లీ మార్నింగ్ లేచి చదివేసుకోవాలి. అంటే మీరు డైలీ టైంలో ఒక 1 అవర్ పాటు కొంచెం ముందు లేవాలి. మీరు 5కి లేచో 4:30కి లేచో రీడింగ్ చేసి అనుకోండి, మీ లైఫ్లో ఒక 1 అవర్ దొరుకుతుంది స్పోర్ట్స్కి. మీరు గేమ్స్ ఆడాలి, కంపల్సరీ ఫిజికల్ గేమ్స్ ఆడుకోవాలి. కబడ్డీ, మగపిల్లలు కబడ్డీ, క్రికెట్ ఇలాంటివన్నీ డైలీ ఒక 45 మినిట్స్ ప్లే చేయాలి. అప్పుడు మీరు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు. మీరు ఫిజికల్గా గేమ్స్ ప్లే చేస్తే కనుక మీ మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది, అందరితో కలిసి మూవ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని మీ లైఫ్లో గేమ్స్ కంపల్సరీ మీ టైం టేబుల్ సెట్ చేసుకోండి. ఖచ్చితంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కనీసం, లేకపోతే ఇంట్లో స్కిప్పింగ్ అయినా చేయాలి. గోల్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ స్కిప్పింగ్. ఎవరైనా మన బాడీ ఎప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వాలంటే ఖచ్చితంగా మనం గేమ్స్ ప్లే చేయాలి. అలాగే అందులో మీరు బయట ఆడుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీకు ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, చక్కగా బ్రెయిన్ చక్కగా రిలీజ్ అవుతుంది, టెన్షన్ నుంచి రిలాక్స్ అవుతుంది. మీ వయసులో మీకు టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే అమ్మో నోట్స్ ఒక టెన్షన్, మన యాంగ్జైటీ అనేది మీ వయసులో మీకు కూడా ఉంటుంది. ఎందుకని యాంగ్జైటీ అనేది డైలీ అన్నీ మనం టైం ప్రకారం జరగాలి కదా. టైం స్కూల్కి వెళ్ళాలి, టైంకి అన్ని రాయాలి, టైం చూపించాలి, టైం చదవాలి, టైంకి ఎగ్జామ్స్ రాయాలి, ఇవన్నీ మనకి యాంగ్జైటీ. సో యాంగ్జైటీ నుంచి మరి రిలాక్స్ అవ్వాలంటే గేమ్స్ రిలాక్సేషన్. అంతేగాని అందరూ ఎప్పుడు రీల్స్ చూద్దాము, లేకపోతే ఫోన్ పెట్టుకుందాము, ఫోన్లో గేమ్ ఆడదాం, అసలు దాని జోలికి వెళ్ళకండి. ఫోన్ రిలాక్సేషన్